హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రోటీన్స్ బియ్యం, బ్రౌన్ బియ్యం అంటే 4 సార్లే వేస్తారు, పాలిష్ పడతారు. 5 సార్లు కూడా పాలిష్ పడతారు. ఇవి 3 సార్లు పట్టినవి. అందుకనేసి దీనిపైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, బాగుంటుంది. ఈ రైస్ని మనం వండుకొని తినొచ్చు. కప్పుకి రైస్కి 4 కప్పులు వాటర్ వేసి చేసుకోవాలి, చాలా రుచిగా ఉంటుంది. ఇవి వచ్చేసి కర్నూలు స్వర్ణ మసూర రైస్. ఇవి వచ్చేసి 80 రూపాయలు, ఇవి వచ్చేసి 70 రూపాయలు. ఈ రేట్లు అన్నీ పెంచేశారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 150 రూపాయలు. ఇవన్నీ డీమార్క్లో తెచ్చేస్తాం ఫ్రెండ్స్. మరి ఒక్కోసారి రైస్ మిల్లులో తెస్తాము రైస్ని. ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం, అందుకనేసి చూపిస్తున్నాను నేను. ఇవి వేసుకొని చేసుకుంటే ఎప్పుడో ఒక్కసారి కదా మనం చేసుకునేది, బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అందుకనేసి ఈ విధంగా చేస్తున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని. ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ప్లెయిన్గా చేసుకుంటే నేతి బిర్యానీ, మిల్ మేకర్ బిర్యానీ బాగుంటుంది. నేను రైస్ కలిపి చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా 5 కేజీలు తెస్తాము బాస్మతి రైస్ని. 5 కేజీలు తీసుకొచ్చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చూడండి డబ్బా. ఈ డబ్బాతో 3 డబ్బాలు వేస్తే కేజీ అయింది. ఇది రైస్ కొలిసేది ఫ్రెండ్స్. ఇది కేజీ డబ్బా, ఇది కేజీ డబ్బా. దీని నిండా కేజీ. ఇది ఒకటి వేసాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా అదే విధంగా కొంచెం ఇలా వేసుకొని మనం చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. వీడియో అన్నది ఇంకా కవర్ ఇలా పెట్టేసేసి లవంగాయలు కానీ మిరియాలు కానీ వేసుకొని డబ్బాని ఇలాగా కవర్లోనే ఉంచుతాను ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా పెట్టేస్తాను. దానిపైన ఇంకొక డబ్బా. ఇవి జొన్నలు ఫ్రెండ్స్. ఇవి పెట్టేసి ఈ వాటర్లో కడిగేద్దాం ఫ్రెండ్స్. ముల్లంగి వేసుకొని అందులోకి సాంబార్ తయారు చేస్తున్నాము. ముల్లంగి సాంబారు, మిల్ మేకర్ బిర్యానీ, ముల్లంగి సాంబారు. ఈ ముల్లంగి ఇలా తీసుకొచ్చేసాము ఫ్రెండ్స్. ఇవి చిలకడ దుంపల్లాగా ఉన్నాయి, చిన్న సైజు, బాగున్నాయి. అయినా కానీ ముల్లంగి వేసి సాంబారు, మిరియాల పౌడర్ వేసి సాంబార్ తయారు చేస్తాం. ముల్లంగి వేసుకొని ఇక్కడ మిల్ మేకర్ బిర్యానీ. ఈ బిర్యానీలోకి వాటర్, ఉప్పు వేసి కడుగుదాము. ఇవేమో సాంబార్లోకి ఏం కావాలంటే అవి మనం కట్టింగ్ అనేది ఇచ్చుకొని చింతపండు, టమాటాలు, పచ్చిమిర్చి ఈ విధంగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా వేసుకొని ఫ్రెండ్స్ అదే విధంగా పూర్తి దాకా చూడండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి. మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసాం ఫ్రెండ్స్. మిల్ మేకర్ బిర్యానీ, సాంబారు వేడి నీళ్ళలో వేసుకుంటే 2 నిమిషాలు వేడిగా ఉన్నవి. అవి తోడి మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒకటి చేసుకుంటా ఉండి వీడియోలోకి వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోయింది. ఇంకా టయానికి తినేసేయచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్.
అదేవిధంగా టమాటాలు, పచ్చిమిర్చి, ముల్లంగి, క్యారెట్, పెద్దలపాయలు ఇవన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 1-2 సార్లు కడగాలి రైస్ని. ఇవి వాటర్ అనేది మొక్కలకి ఇద్దాము. గిన్నెలో పంపుకుంటాం ఫ్రెండ్స్. నేను మొక్కలకు వేద్దాము, గులాబీ చెట్లకి. ఫ్రెండ్స్ కడిగేసి దీన్ని తగినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మిల్ మేకర్ బిర్యానీ ముక్కలన్నీ ముల్లంగి వేసుకొని సాంబార్ తయారు చేస్తున్నాను. చింతపండు కూడా ఎంత కావాలంటే అంత మనం సరిపోయినంత ఉంచేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి రైస్కి వాటర్ వేసాను. నానాలి, చింతపండు నానాలి. ఇక్కడ వచ్చేసి రైస్ నానాలి. నానితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఇక్కడ వచ్చేసి చూడండి, పెద్దలపాయ ముక్కలు సాంబార్లోకి ముల్లంగిని కటింగ్ అనేది ఇచ్చాను. రౌండ్గా పచ్చిది కూడా తినొచ్చు, చపాతీలు పెట్టేసేసుకొని బాగుంటుంది. పచ్చిమిర్చి 5-6 చీలికలు చేశాను. 2 క్యారెట్ కప్పు ముక్కలు, పెద్దలపాయ ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. వంకాయలు మనం తర్వాత కటింగ్ అనేది ఇచ్చి చేసుకున్నాము. టమాటాలు రైస్లో కాను సాంబార్లోకి క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ పెద్దలపాయ ముక్కలు తెల్లవి. ఇది ఇంతవరకు ఇలాగా పుదీనా కొత్తిమీర కూడా కడిగి పక్కన ఉంచేస్తే త్వరగా చేయొచ్చు. నవరత్న ఆయిలు, బ్రూ ప్యాకెటు, పెరుగు ప్యాకెటు, ఎగ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ ఇవన్నీ తెచ్చాము ఫ్రెండ్స్. కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, తాలింపులోకి ఎండుమిర్చి, సాంబారు ముల్లంగి సాంబార్లోకి. ఇది వంకాయల తర్వాత కటింగ్ అనేది చేసి వేసుకుందాం. పప్పును ఉడికించి పెట్టేశాను ఫ్రెండ్స్. కుక్కర్లో వేసి 2 విజిల్స్ రానిచ్చాను. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అదే విధంగా తయారు చేస్తాము రుచికరమైన సాంబారు మిల్ మేకర్ బిర్యానీ. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసేసి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం, బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక మనం సాంబార్ తయారు చేస్తున్నాం, ముల్లంగి సాంబారు. అందుకనేసేసి ముందుగా పెద్దలపాయ ముక్కలు వేసుకుంటాం. పచ్చిమిర్చి, పెద్దలపాయ ముక్కల్ని వేసుకొని ఆ ముక్కలన్నీ ఉడికిన దాకా ఉంచేయాలి ఫ్రెండ్స్. వాటర్ వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత పోపు వేసుకుందాము. వేసేవన్నీ వేసాక బాగుంటుంది. అదేవిధంగా కదిలించుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ముక్కలన్నీ ఉడికించుకుంటే 2 నిమిషాల్లో కుక్ అవుతుంది. సాంబారు, ముల్లంగి సాంబారు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ముల్లంగిని చపాతీలో ఉంచేసి తింటే చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుంది. ఇదే విధంగా చేసుకోవాలి. రకరకాలుగా చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఈ విధంగా తయారు చేస్తున్నా ఈరోజు ముల్లంగి సాంబారు మిల్ మేకర్ బిర్యానీ. ఆ తర్వాత ఈ పప్పులో వాటర్ తీసేసి మెత్తగా పప్పును అనేది ఎనుపుకున్నాము పప్పు కర్రతో. వంకాయలు కూడా లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ముల్లంగి సాంబార్లోకి. వేసుకున్నాక కలుపుకోవాలి ఫ్రెండ్స్. తగినన్ని వాటర్ పోసి ముక్కలు ఉడకనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇట్లా కాడలుతుంది కరివేపాకు తీయొచ్చు మళ్ళీ తీద్దాం అబ్బాయి, ఏం కాదు, మంచిది దిగిద్ది. కొంచెం అల్లం ముక్కలను కడ్డింగ్ అనేది చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు ఉంటేనే రుచిగా ఉంటుంది. కొంచెం తాలింపులో కూడా ఉంచాను. రెబ్బలు మరలా తీసుకోవచ్చు మనం. ఉడికిద్ది, కరివేపాకు ఉడికిద్ది. అల్లం ముక్కలు కూడా వేసాం ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టి సాంబార్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్. ఇక్కడ రుచిని పెంచేసిద్ది సాంబార్ పౌడరు ఫ్రెండ్స్. మిరియాలు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి పొడి చేసుకున్న సాంబార్ పౌడరు. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ కొట్లో కొనుక్కొచ్చుకోవచ్చు, బాగుంటుంది. టమాటాలు ఎర్రవి పండినవి 1 కప్పు వేసుకుంటున్నాను, బాగుంటుంది. చూడు నిమిషాల్లోనే మగ్గిపోయాయి ముక్కలన్నీ. ముల్లంగి సాంబార్లోకి ముక్కలన్నీ బాగా మంచిగా మగ్గిపోయాయి. కొంచెం తగినంత చింతపండు ఎట్టాని పోయి చూడండి ఫ్రెండ్స్. చింతపండుని ఈ మాత్రం వేసుకోవాలి సాంబార్లోకి. మనం 2 లీటర్లు పెడుతున్నా నేను, కుక్కర్ నిండా పెడుతున్నాను ఫ్రెండ్స్ సాంబారు. అందుకనేసేసి ఈ మాత్రం ఇలాగా అనుకొని పలుపు తీసుకొని చింతపండుని చిక్కగా పోసుకోవాలి. నేను ఇంత వేసాను, నిమ్మకాయ సైజు అంత వేసాను ఫ్రెండ్స్. ఇదిగో చింతపండు, ఆ వాటర్ అనేది పోసుకోవాలి. చింతపండు వాటర్ పోసేసి ఉప్పు వేసుకొని బాగా ముక్కలన్నీ ఉడికిందాక, చింతపండు కూడా ఉడికిందాక వేసుకోవాలి. కలుపుకొని కారం లైట్గానే వేసుకోవాలి ఫ్రెండ్స్. మిరియాలు వేస్తున్నాం కదా, కారంతో అసలు పని ఉండదు. మిరియాల పౌడర్ ఉందా? ఇదే విధంగా చేసుకుంటే ఎంత కమ్మగా ఉండా రుచికరమైన ముల్లంగి సాంబార్ రెడీ అయ్యేది. ఇవి 2 రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్, యాడికి పోవు. మళ్ళీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు, పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ కందిపప్పుని బాగా మెతుపుకొని ఇక్కడ వచ్చేసి మిరియాలు పౌడరు వేసాను. మూత పెట్టి విజిల్ రాని, మూత పెట్టేసేసి ఆ మొక్కలన్నీ విజిల్ అయినా రానిచ్చుకోవచ్చు. లేదు అంటే ఫ్రెండ్స్ ఉడికిందాకా ఉంచేసి ఈ పప్పు వెనుప్పుకొని అందులో పోసేసి కొత్తిమీర వేసి తాలింపు వేసుకుందాం ఇంగువతో. ఫ్రెండ్స్ పళ్ళు రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవికో డాబర్ ఆమ్లా పౌడరు, ఎప్పుడన్నా యాప పుల్ల లేదంటే పేస్ట్ కూడా ఫ్రెండ్స్ ఒక్కోసారి కోల్గేట్ తెస్తారు, ఒక్కోసారి ఇది కూడా తెస్తారు. ఈ కోల్గేట్ కూడా బాగుంటుంది, కోల్గేట్తో కూడా రుద్దుకుంటాము. ఒకసారి లవంగాయలు, ఉసిరికాయలు వేసిన కోల్గేట్తో కూడా రుద్దుకుంటాం. బాగుంటుంది ఫ్రెండ్స్. రకరకాలుగా ఎప్పుడన్నా ఇంకా పళ్ళు బాగలేనప్పుడు, పుచ్చి పన్ను ఉన్నప్పుడు యాపలతో రుద్దుకుంటాం ఫ్రెండ్స్. యాప చెట్టు తెలుసు కదా, ఇంకా అదే విధంగా దోశలు అనేది వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది. అల్లం పచ్చడి ఉంది, అల్లం పచ్చడితో దోశ అనేది ఈ విధంగా వేసుకొని దీనిపైన కోడిగుడ్డ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పల్చటి దోశలు వేసుకొని 2 అల్లం పచ్చడి ఉంది ఫ్రెండ్స్. అల్లం పచ్చడితో తీసుకుంటే ఆకలి అవుతుంది. ఈలోపు మనకి త్వరగా అయిపోయింది వర్క్ అనేది. ఎండ బాగా కాస్తుంది ఫ్రెండ్స్. చల్లగా ఉన్నాయి కూల్ డ్రింక్స్, చల్లగా ఉన్న పదార్థాలు తినాలి ఫ్రెండ్స్. పుదీనా నీళ్ళు, షర్బత్తు, మామిడికాయతో చేసినవి, పుదీనాకు చేసినవి, పుదీనాకు వేసినవి, నిమ్మకాయ, సజ్జా నీళ్ళు, సుగంధ అవి తాగాలి ఫ్రెండ్స్. బార్ల గింజలతో చేసినవి. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది, ఓవర్ ఫిట్ అయ్యిద్ది. పెసరపప్పు కూడా వాడుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పు కూడా వాడితే బాగుంటుంది. ఇంకా అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ అయినాక పప్పు అనేది పప్పు కర్రతో మెదుపుకొని పప్పు వేసుకోవాలి. ఇక్కడ పప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు,
ఎర్ర కందిపప్పు, మైసూర్ కందిపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా పచ్చి కొబ్బరి ఉంటే తురుముకొని కూడా వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మాత్రం సీక్రెట్గా చూడండి నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోవద్దు. ఇంగువ వేసి, ఎండుమిరగాయలు వేసి, కొత్తిమీర వేసి పోపు పెట్టుకున్నాం. సాంబార్ అనేది ముల్లంగి సాంబార్ రెడీ అయింది. ఎంతో రుచికరమైన సాంబారు. ఇంకా పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, నేను వేయలేదు. ఇదే విధంగా చూడండి ఎంతో రుచికరమైన ముల్లంగి సాంబారు రెడీ అయింది. పోపు వేసుకుందాం. ఎండుమిరగాయలు, కొత్తిమీర, ఇంగువ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ గిన్నె హీట్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాలి. అయినాక నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. సగం నూనె సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు. పెద్దల్లిపాయ ముక్కలు దోరగా ఎర్రగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది బిర్యానీ. బిర్యానీ మిల్ మేకర్ బిర్యానీ తయారు చేస్తున్నాము. గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా, పచ్చివాసన పోయిన దాకా పెద్దలపై ముక్కల్ని తెల్లవి వేసాను ఫ్రెండ్స్. ఎర్రవి కూడా ఉన్నాయి, ఇవి తెల్లవాటితో చేస్తున్నాము. బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మిల్ మేకర్ బిర్యానీ తయారు చేస్తున్నాము. మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసుకొని ఉంచాను కదా, పక్కన పెట్టేసేసాను. పిండి ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్దలపై ముక్కలు నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ తగినంత వేసుకొని పెద్దలపై ముక్కలు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. సన్నగా నైస్గా తరుక్కోవాలి, లావుగా తరగకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి వేడి నీళ్ళలో వేసాము. చల్లారినాక ఇదే విధంగా పిండుకోవాలి. పిండుకొని గిన్నెలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది పకోడీ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది, మిల్ మేకర్ పకోడీ. చూడండి ఇదే విధంగా ఈ స్మెల్ అనేది బాగోదు. మిల్ మేకరు అంటే ఉబ్బాయి, వేడి నీళ్ళలో వేసేసరికి ఉబ్బాయి. గిన్నెలో ఇదే విధంగా తీసుకొని ఈ వాటర్ అనేది పారబోసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి కొంచెం మారాయి, బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. ఈ రుచిగా ఉంటుంది బిర్యానీ అనేది. మిల్ మేకర్ బిర్యానీ రుచిగా ఉంటుంది, వేపితే రుచిగా ఉంటుంది. పెద్దలపై ముక్కలు చూడండి ఫ్రెండ్స్, మాడకుండా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక కలుపుకుంటూ వేపుకోవాలి. పెద్దలపై ముక్కలు తెల్లవి చాలా రుచి అనేది పెంచిద్ది మిల్ మేకర్ బిర్యానీకి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక క్యారెట్, పచ్చిమిర్చి, మిల్ మేకర్ను బాగా 2 నిమిషాల సమయం దాకా వేయించుకోవాలి. పెద్దలపాయలతో పాటు వేయించుకుంటే బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాల్చిన చెక్క, లవంగాయి, యాలక్కాయలు 2, జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బిర్యానీలోకి బిర్యానీ మసాలా పోపు, మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, హోమ్ గరం మసాలా పౌడర్ అంటారు. అంటే షాజీరా, లవంగాయ, చెక్క, యాలక్కాయ తెలుసు కదా ఫ్రెండ్స్. ఎన్నో రకాలు చేస్తున్నాం. బిర్యానీ మసాలా పౌడరు, పుదీనా, కొత్తిమీర కూడా. మిల్ మేకర్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.
తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఉప్పుగా ఉండాలి. బాగా రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ అది బాగా దోరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక రైస్ కూడా వేసి ఒక 5 నిమిషాలు వేగనిచ్చి నీళ్ళు పోస్తే బిర్యానీ, మిల్ మేకర్ బిర్యానీ నిమిషాలలో రెడీ అయింది. మనకి ఎంత కావాలన్నా అంతా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తాజాది వేసాము. ఇక్కడ టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా ముక్కలు పండినవి ఒక్కప్పుడు వేసాము. పండిన టమాటా ముక్కలు పండినవి. మిల్ మేకర్ బిర్యానీ తయారు చేస్తున్నాము. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, గరం మసాలా పౌడర్. ఎనభై శాతం కుక్ చేసుకుంటే పలుకుగా ఉంటే సూపర్గా ఉంటుంది. మరునాడుకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ అనేది ఉదయాన్నే కూడా మిగిలిన చేసినా ఉంచేయచ్చు. బిర్యానీ మసాలా పౌడరు బాగా ఇవన్నీ పచ్చిమిర్చి, క్యారెట్, మిల్ మేకరు, పెద్దలపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, హోమ్ గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసుకున్నాక ఆ మసాలా అంతా పట్టిందాక ముక్కలకి లోలో ఉంచేసి వేయించుకోవాలి. బాగుంటుంది. చాలా కమ్మగా సువాసన వస్తుంది ఫ్రెండ్స్ మిల్ మేకర్ బిర్యానీ. ఇక్కడ చిటికెడంతా కారం వేసుకోవాలి. చిటికెడంతా కారం వేసుకుంటే ఫ్రెండ్స్ బాగుంటుంది. ఒక్కప్పుడు పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కప్పుడు పెరుగు. అదేవిధంగా మొత్తం వాటర్ అనేది తగినన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. 1కి 2 వేసుకోవాలి మిల్ మేకర్ బిర్యానీకి. అప్పుడు పలుకుగా వచ్చింది ఫ్రెండ్స్. ఎసరు అనేది పోసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి వాటర్ అనేది మిల్ మేకర్ బిర్యానీకి వాటర్ బాగా తెరలాలి. హైలో ఉంచేసి తెరలనిద్దాం. మిల్ మేకర్ బిర్యానీకి ఎసరు అనేది బాగా తెరలి ఉడికినాక ఫ్రెండ్స్ చూడండి 90% కుక్ చేసుకోవాలి, దమ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కడిగి ఉంచిన నానబెట్టాను ఫ్రెండ్స్. ఆ రైస్ని వేసుకొని బాగా దమ్ చేసుకుంటే హైలోనే ఉంచేయాలి. వాటర్ అంతా అయిపోయినాక మూత పెట్టి దమ్ చేసుకుందాము. చాలా రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ. చూడండి ఎంత రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ తయారవుతుంది. మొత్తం బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా పూర్తిగా రైస్ అంతా వేసేసుకున్నాక ఫ్రెండ్స్ కలుపుకొని హైలో ఉంచేసి ఇదే విధంగా ఉడికించుకోవాలి. మిల్ మేకర్ బిర్యానీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. హైలో ఉంచేసాము. తర్వాత ఇప్పుడు దమ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నచ్చితే వేసుకోండి మీరు, నేను వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎర్రగా వేసినవి వేయించుకున్నవి వేసుకుంటున్నాము. పుదీనా, కొత్తిమీర కూడా దమ్ చేసుకోవాలి. ఇక్కడ లో ఉంచేసి ఇక్కడ కాటన్ క్లాత్ ఒకటి కప్పుకొని ప్లేట్ పెట్టేస్తే దమ్ అయిపోయింది మిల్ మేకర్ బిర్యానీ. లో ఉంచేస్తాను స్టవ్ అనేది. మనకి ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ ఆకుని నెయ్యి వేసుకోవాలి, బాగుంటుంది. నెయ్యి అడుగున ఇక్కడ పెట్టేసేటప్పుడు అంటిద్దని ఇంకో బాక్స్లో పెట్టేసా. అడుగున ఒక బాక్స్ ఉంది, పైన నెయ్యి బాక్స్ పెట్టేసా ఫ్రెండ్స్. ఇంకా అది ఎల్లిపాయలని ఒలిచి చిదుపుకొని వేసుకుంటే కూరలు అనేది ఎంతో రుచిగా టేస్టీగా తయారవుతాయి. ఇట్లా చిదుపుకోవాలి ఫ్రెండ్స్. పోపుల్లో కానీ
పచ్చళ్ళలోకి కానీ తాజా వేసుకోవాలి, పొట్టు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఇంగువ వచ్చేసి 20 రూపాయల ప్యాకెటు. ఇంగువ పలుకును కూడా మనం అన్నీ సెట్ చేసుకుంటే తాలింపులోకి బాగుంటుంది. ఈ పలుకులు అనేది మూత ఆవిరిపోకుండా మూతలో పెట్టుకోవాలి. ఇంగువను కూడా స్మెల్ పోకుండా, ఇంగువ స్మెల్ పోకుండా మూత అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మూత తీసి వేసుకోవచ్చు. వెలిగించుకొని హైలో ఉంచేసి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకోవాలి. చిన్నది తాలింపుల గిన్నె ఉంటుంది. తాలింపు వేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. ఏమేం పదార్థాలు అవసరమవుతాయంటే ఇక్కడ ఎండుమిరపకాయలు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పోపు వేసుకోవడానికి మనం కమ్మగా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఉండాలి, ఎల్లిపాయలు, అదే విధంగా ఆయిల్ కూడా సరిపోయినంత వేసుకోవాలి. మనం పోపు వేసుకుంటున్నాం, 1 by 1 వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ తిరమాత గింజలు, ఎండుమిరకాయలు వేసుకోవాలి. అవి వేగాక ఇంగువ కూడా వేసుకుంటాము. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకుంటాం. బాగుంటుంది ఫ్రెండ్స్. వేగాలి, బాగా వేగితేనే కమ్మగా ఉంటుంది. పోపు వేగితేనే రుచి, దేనికైనా రుచిగా ఉంటుంది. పచ్చి మీద వేసుకోకూడదు. అంటే వంటగదిలోకి వచ్చినప్పుడు కొంచెం లేట్ అనేది పట్టిద్ది. ఇంగువ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్నాక లోలో ఉంచేసి ఈ చిందులు అనేవి, నూనె చిందులు అనేవి చేయి మీద పడి బొబ్బలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడ వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి దగ్గరకు వచ్చినప్పుడు కలుపుకోవాలి బాగా. ఇంగువ డబ్బా కూడా దొరికిద్ది. ఈసారి ఇంగువ డబ్బా తెచ్చేసుకున్నాము. ఇంకా ఈ పోపు అంతా కాలినాక సాంబార్లోకి, పప్పులోకి, పచ్చళ్ళలోకి వేసుగా చూడండి ఫ్రెండ్స్. సాంబారు, ముల్లంగి సాంబారు రుచిగా చక్కగా తయారయ్యాయి పోపుతో. అందులో పోసిపోయి కొంచెం నీళ్ళన్న పోసిపోయి ఏం కాదు. ఒక కొంచెం నీళ్ళు సుయ్యి అంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేడి అనేది ఉంది. ఆ వేడి కూడా చారు అనేది అందులోకి వేసుకోవాలి, కమ్మగా ఉంటుంది. ముల్లంగి సాంబారు రెడీ అయ్యాయి. ఇక్కడ దమ్ అవుతుంది. మిల్ మేకర్ బిర్యానీ దమ్ అవుతుంది. దమ్ అయినాక స్టవ్ అనేది కట్టి వేసినాక చూడండి పొడి పొడిలాడే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయింది.